హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో భాగంగా థర్డ్ డే తెలుగు రంగులు వేద్దాం రండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ పైన హెడ్డింగ్ మనకి కింద ఇచ్చిన చిత్రాన్ని అందమైన రంగులతో నింపండి అని ఇవ్వడం జరిగింది. సో చిత్రంలో ఇచ్చినటువంటి ఇల్లు, చెట్లు, ఆ పూలు, వాటికి మనం రంగులు వేయాలంట. దాని తర్వాత కింద బొమ్మను గీద్దాం, రంగులతో నింపుదాం అని ఇంకో కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన బొమ్మను గీసి అందులో రంగులను నింపండి. సో మీకు నచ్చిన బొమ్మ గీసి అక్కడ రంగులు వేయాలి. నేను ఎగ్జాంపుల్కి మీకు చూపించడం కోసం పైన ఇచ్చినటువంటి బొమ్మని మళ్ళీ వేసి దానికి రంగులు వేలాయాలో మీకు ఒకసారి చూపిస్తాను. అందరూ చూడండి. ముందు పైన ఇచ్చిన బొమ్మని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఇల్లు, చెట్టు, ఫ్లవరు, మేఘం, ఇట్లా సపరేట్గా ఒక్కో దాన్ని మనం గీసుకుంటూ వెళ్ళాలి. సో అందులో భాగంగా పెన్సిల్, స్కేల్ ఉపయోగించి నేను ఫస్ట్ ఇల్లు బొమ్మ గీయడం జరుగుతుంది. సో ఇల్లు బొమ్మ గీసిన తర్వాత దానికి రంగులు వేయడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. సో ఇంటిలో కూడా కప్పు, పై భాగము, అట్లాగే ఫ్రంట్ భాగము, డోరు, ఈ బ్యాక్గ్రౌండ్, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసి ఇంటికి రంగులు వేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత అలాగే పై బొమ్మలో మిగతా భాగాలైన చెట్టు, అట్లాగే దానిపైన ఉండేటువంటి మేఘము, అలాగే రైట్ సైడ్లో ఉండేటువంటి ఫ్లవర్స్, ఈ బొమ్మలన్నీ కూడా గీసుకొని తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం వాటికి కలర్స్ వేయాలి. సో ముందుగా చెట్టుకి కలర్ వేయాలి, అట్లాగే మేఘానికి, ఆ తర్వాత ఫ్లవర్కి కూడా పూర్తిగా కలర్ వేసిన తర్వాత మనకి పూర్తి పిక్చర్ కలర్తో కూడా నిండిపోతుంది. సో అదొకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ విధంగా మీరు కూడా వేరే ఏదైనా బొమ్మ గీసి దాని తర్వాత దాన్ని పూర్తిగా రంగులతో నింపాలి. ఖచ్చితంగా ట్రై చేసి వాట్సాప్ ద్వారా మీ టీచర్స్ గ్రూప్స్కి పంపించండి. ఈ వీడియోని మీ టీచర్స్ గ్రూప్లో షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.